నేడు హైదరాబాద్ కు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రానున్నారు. బూత్ లెవెల్ ఏజెంట్లతో కీలక మీటింగ్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఎల్బీ స్టేడియంలో ఈ సమావేశం ఉంటుంది. సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, ఇతర నేతలు కూడా పాల్గొంటారు. పార్లమెంట్ ఎన్నికల్లో పనితీరుపై ఖర్గే దిశానిర్దేశం చేయనున్నారు. సుమారు 43,000 మంది కాంగ్రెస్ బీఎస్ఏలు హాజరు కాబోతున్నట్టు తెలుస్తోంది. మల్లికార్జున ఖర్గే ఇవాళ రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, చెప్పండి, మల్లికార్జున ఖర్గే ఎప్పుడు రాబోతున్నారు, డీటెయిల్స్ ఏంటి? భవాని, ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా అధిష్టానం ఇప్పటికే అన్ని కార్యక్రమాలు అయితే చేసిందని తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఈ రోజు హైదరాబాద్ కేంద్రంగా జరిగే కీలక సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే అయితే రాబోతున్నారు. వారు దాదాపు 3 గంటల ప్రాంతంలో ఎల్బీ స్టేడియంకి చేరుకుంటారు. ఈ రోజు మొదట 2 నుంచి 5 గంటల వరకు సమావేశం ఉన్నప్పటికీ కొంత మేరకు సమావేశంలో షెడ్యూల్ ప్రకారం సమావేశంలో మార్పులు చేయడం జరిగింది. అయితే ఈ రోజు దాదాపు 3 గంటలకైతే ఖర్గే ఎల్బీ స్టేడియం చేరుకుంటారు. 3 గంటల నుంచి 5 గంటల వరకు కూడా ఈ బూత్ స్థాయి ఏజెన్సీల సమావేశం అయితే జరగనుంది. దీనికి సంబంధించి పార్టీ అంటే నెక్స్ట్ జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి కార్యకర్తలు కావచ్చు, ఏజెన్సీ స్థాయిలో బూత్ లీడర్స్ కావచ్చు, కోఆర్డినేటర్స్ కావచ్చు, ఎలాంటి వ్యూహాలపైన కాన్సన్ట్రేట్ చేయాలి, ఎలా పార్టీని బలోపేతం చేయాలి అన్న దానిపైన కూడా కొంత మేరకు దిశానిర్దేశం చేయనున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా గత పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించిన కాంగ్రెస్ మొన్నటి వరకు జరిగినటువంటి 5 రాష్ట్రాల్లో ఎన్నికల్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి దాదాపుగా కేవలం ఒక తెలంగాణలోనే కాంగ్రెస్ పార్టీ రావడము, దీనిపైనే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ లకు సంబంధించి కూడా అధిష్టానము తెలంగాణ పైన ఎక్కువ ఫోకస్ పెట్టిందని కూడా చెప్పుకోవచ్చు. దీనికి అనుగుణంగానే ఈ రోజు దేశంలోనే మొదటిసారిగా హైదరాబాద్ కేంద్రంగా బూత్ స్థాయి లీడర్ల సమావేశం అనేది ఇది మొట్టమొదటిసారి అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి ఆయా కోఆర్డినేటర్లను కూడా నియమించింది. దాదాపు ఈ రోజు 36,000కు పైగానే కోఆర్డినేటర్లు ఉన్న సందర్భంలో దాదాపుగా 40,000 మంది కూడా ఈ ఎల్బీ స్టేడియం కి సమావేశానికి హాజరవుతున్నట్టుగా కూడా కొంత మేరకైతే మనకు సమాచారం అందుతుంది. అయితే భవిత, చూసుకుంటే అంటే ఎల్బీ స్టేడియంలో మల్లికార్జున ఖర్గే రాబోతున్నారు, కీలక సమావేశం కూడా చేయబోతున్నారన్న విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, బందోబస్తు ఏ విధంగా చేశారు, ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి అనుకోవచ్చు? ఇప్పటికే దానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే ఏఐసీసీ ప్రెసిడెంట్ కాబట్టి దానికి అనుగుణంగానే వాళ్ళతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఇన్ఛార్జ్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సితో పాటు టోటల్ మంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. కాబట్టి అందుకు అనుగుణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వచ్చినటువంటి కార్యకర్తలు కావచ్చు, ఏజెంట్లకు కావచ్చు, బూత్ స్థాయి సభ్యులకు కావచ్చు, ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అక్కడ మొత్తం ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. అందుకు అనుగుణంగానే భారీ పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తలెత్తకుండా ఇప్పటికే ట్రాఫిక్ డైవర్ట్ కూడా చేసిన సందర్భం అయితే ఉంది. దాదాపు ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా ఈవినింగ్ 7 దాటేంత వరకు కూడా ఆ ఏరియాలకు సంబంధించినటువంటి వెళ్ళేటువంటి వాహనాలు కూడా కొంత మేరకు ట్రాఫిక్ డైవర్ట్ అయితే చేశారు. అయితే ఇప్పటివరకు అయితే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండానే అక్కడ ఉన్నటువంటి అన్ని ఏర్పాట్లు అయితే చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. భవాని, అయితే భవిత, అంటే మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ లో ఎన్ని రోజులు ఉంటారని అనుకోవచ్చు? ప్రస్తుతం అయితే ఒక్కరోజే అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. అంటే ఈ రోజు డైరెక్ట్ అక్కడ నుంచి ఢిల్లీ నుంచి ఎల్బీ స్టేడియం చేరుకుంటారు. అక్కడ 5 గంటల వరకు సమావేశం అయితే కొనసాగుతుంది. ఆ సమావేశం అనంతరం గాంధీ భవన్ వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ కూడా కొంత మేరకు మంత్రులతో కావచ్చు, దీపాదాస్ మున్షి అనేటువంటి ఇన్ఛార్జ్ తో కావచ్చు, ప్రతి ఒక్కరికి సమావేశం చేసి వీళ్ళకు కూడా ఒక మేరకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. భవన్, రైట్, థ్యాంక్ యూ భవిత.